మీరే మీ మొబైల్లో మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేయించుకోవడానికి ఇకపై మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరే మీ మొబైల్లో ఆధార్ కార్డుకి సంబంధించి మొబైల్ యాప్లోనే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ అని ఈ విధంగా టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. మీకు రెండో యాప్ వస్తుంది చూడండి, ఆధార్ అని మీకు ఇక్కడ యాప్ అనేది వస్తుంది. జస్ట్ మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అలో ఆధార్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అని వస్తుంది. ఈ పర్మిషన్ అయితే మీరు వైల్ యూజింగ్ ద యాప్ మీద క్లిక్ చేయండి. తర్వాత అలో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు మళ్ళీ అలో మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు పర్మిషన్స్ అన్ని అలో చేయండి. అలో చేసిన తర్వాత మీకు ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు స్కిప్ ఇంట్రడక్షన్ అండ్ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి కింద. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేయండి. ఎంటర్ ఆధార్ నెంబర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ అని వచ్చి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. చదివిన తర్వాత కింద మీకు ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ దగ్గర టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ సిమ్ అని వస్తుంది. వచ్చి మీ మొబైల్లో రీఛార్జ్ ఉన్న సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు మళ్ళీ సెండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్ అప్ ప్లీజ్ పేడ్ అని వచ్చి మీకు సెండింగ్ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ అదేవిధంగా వెరిఫైయింగ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అదేవిధంగా ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అదేవిధంగా మొబైల్ వెరిఫైడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు గెట్ రెడీ ఫర్ ఫేస్ అథెంటికేషన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు ఇనిటెడ్ ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు కెమెరా అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీరు సర్కిల్లో మీ యొక్క ఫేస్ అనేది పెట్టండి. ఐస్ అయితే బ్లింక్ అయితే చేయండి. ఐస్ అనేది బ్లింక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఫేస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫేస్ అథెంటికేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు యువర్ ఆధార్ రెడీ ఫెటరింగ్ డీటెయిల్స్ యువర్ ఆధార్ ఇస్ రెడీ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ యువర్ న్యూ సీక్రెట్ పిన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు ఒక పిన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ అనేది మీరు క్లోజ్ చేసి మళ్ళీ మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేయండి. పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కన్ఫర్మ్ యువర్ న్యూ సీక్రెట్ పిన్ దగ్గర మళ్ళీ అదే పిన్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు 2 సార్లు మీరు పిన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ యువర్ పిన్ మీద క్లిక్ చేయండి. స్కిప్ గైడ్ మీద క్లిక్ చేయగానే మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. తర్వాత మీ ఆధార్ కార్డ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డుకి సంబంధించి స్కానర్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత పైకి అయితే స్వైప్ చేయండి. పైకి స్వైప్ చేసిన తర్వాత మీకు సర్వీసెస్ కింద మీకు మై ఆధార్ అప్డేట్ అని ఉంటుంది. జస్ట్ మీరు మై ఆధార్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ అని లింకప్ చేయాలి కాబట్టి మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. దిస్ రిక్వెస్ట్ విల్ బి టేక్ అబౌట్ 5 minutes అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఈ రిక్వెస్ట్ పెట్టడానికి మినిమం 5 minutes అనే టైం అనేది పడుతుంది. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అప్డేట్ అని వచ్చి మీకు ప్రాసెసింగ్ టైము అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ అదేవిధంగా రిక్వైర్మెంట్స్ అదేవిధంగా స్టెప్స్ అన్ని వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. కొత్తగా మీ యొక్క ఆధార్ కార్డుకి మీరు ఏ మొబైల్ నెంబర్ అనేది లింకప్ చేయాలనుకుంటారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత కొత్తగా మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు వెరిఫై మీద క్లిక్ చేయండి. తర్వాత న్యూ నెంబర్ ఓటీపీ వెరిఫైడ్ టు ఫేస్ అథెంటికేషన్ అని వస్తుంది. మళ్ళీ మీరు ఫేస్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ అథెంటికేట్ మీద క్లిక్ చేయండి. ఫేస్ అథెంటికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. రౌండ్ సర్కిల్లో మీరు ఫేస్ అనేది పెట్టండి. పెట్టి మీరు ఐస్ అనేది బ్లింక్ చేయండి. ఫేస్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. పేమెంట్ ఆప్షన్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 75 రూపీస్ అనేది మీరు పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. రాజర్ పే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ అండ్ పేమెంట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయితే అవుతాయి. ఇక్కడ మీరు యూపీ యాప్స్ ద్వారా పే చేయొచ్చు, లేదా మీరు కార్డ్స్ ద్వారా కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా వ్యాలెట్ ద్వారా కానీ ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నేనైతే మీకు ఫోన్పే యాప్ ద్వారా పేమెంట్ అనేది పే చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫోన్పే యాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పే యాప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు ఫోన్పే యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఫోన్పే యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు పేమెంట్ అనేది పే చేయండి. 75 రూపీస్ అనేది మీరు పేమెంట్ అనేది పే చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది పే చేసిన తర్వాత అప్డేట్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు రిసిప్ట్ అనేది మీకు అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ రిసిప్ట్లో మీకు పాత నెంబరు అదే కొత్త నెంబరు అదే ఎస్ఆర్ఎన్ ఇక్కడ మీకు మీరు రిక్వెస్ట్ పెట్టినట్టు మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. పైన మీకు ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ ద్వారా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది
అప్డేట్ అయిందో లేదో మీరు తెలుసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఈ విధంగా మొబైల్ నెంబర్ అప్డేట్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత 5 to 4 అవర్స్లోనే మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయితే అయింది. ఈ విధంగా మీరే మీ మొబైల్లో ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.